అందుకనే సొలొమన్ అంటున్నాడు, రిమెంబర్ యువర్ క్రియేటర్. ఆయన నొక్కి చెప్తున్నాడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏమిటి స్మరణకు తెచ్చుకోవడం అంటే? స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి? ఆయనను దృష్టిలో పెట్టుకుని జీవించాలి. ఆయన ఎరుకలో, కాన్షియస్నెస్లో జీవించాలి. ఆయనే నీ జీవితానికి మూలమనే విషయాన్ని, ఆ సత్యాన్ని మరిచిపోకుండా ఆ సత్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే మర్చిపోయావన్నమాట ఆల్రెడీ. ఇట్ ప్రీసపోజెస్ దట్ యు ఫర్గాట్ గాడ్. మనుషులు దేన్నైనా మర్చిపోతారు లేదో తెలియదు, కానీ బాధను కూడా మర్చిపోవడం కష్టమే. కానీ దేవుణ్ణి మాత్రం చాలా సునాయాసంగా మర్చిపోతారు. స్టూడెంట్స్కి దేవుడు ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? పరీక్షలు గుర్తు చేస్తాయి మనకి దేవుణ్ణి. అలాగే పెద్దోళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో పరీక్షలు వస్తాయి. ఆ జీవితంలో పరీక్ష వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేస్తుంటుంది చాలాసార్లు. కానీ సొలొమన్ ఏమంటున్నాడంటే, బాబు జీవితంలో దేవుణ్ణి గుర్తు చేసుకునే పద్ధతి అది కాదు. ఈరోజు అట్ యావరేజ్ సగటు భారతీయుణ్ణి, సగటు మనిషిని ప్రపంచంలో తీసుకుంటే మనకి దేవుడు గుర్తు లేడు. 24 గంటల్లో, వారానికి 7 రోజుల్లో, సంవత్సరానికి 365 రోజుల్లో మనకి దేవుడు ఎంతసేపు గుర్తుంటాడు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితంలో అర్థం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవడమే. మనం చాలా పనులు దేవుడు లేనట్టుగా చేస్తాం, దేవుడు చూడనట్టుగానే చేస్తాం, దేవుడు ఎవరో మనకు తెలియనట్టుగానే చేస్తాం. చిన్నది వచ్చి అడిగితే, యేసుక్రీస్తు నీకు తెలుసా అని అడిగితే పేతురు బొంకాడు. కానీ మనం ఎన్నిసార్లు బొంకుతామో బొంకకుండా. మనం నోటితో బొంకము, మనం జీవితంతో బొంకుతాం. We don't tell lies with our lips, but by our life. మనం చాలాసార్లు బయటికి వెళ్తే ప్రపంచంలో దేవుడు లేనట్టుగానే జీవిస్తాం. నేను ఎవరిని అన్న ప్రశ్నకు బిల్ హైబిల్స్ అనేటువంటి పాస్టర్, అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్, ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నువ్వెవరివి అంటే, ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వెవరివో అదే నువ్వు అంటాడు. హూ యు ఆర్ ఈజ్ వెన్ నో వన్ ఈజ్ లుకింగ్. ఎవ్వరూ మనల్ని చూడనప్పుడు మన అస్సలు మనిషి బయటకు వస్తాడు. అపరిచితుడు అంటే విక్రమ్ కాదండి, ప్రతి మనిషిలో అపరిచితుడు ఉంటాడు. వాడు తొంగి చూస్తాడు, జడలు విరబోసుకుంటాడు. అపరిచితులు ఎందుకున్నారంటే, ప్రతి మనిషిలో మనకి దేవుడు అపరిచితుడయ్యాడు కాబట్టి. సొలొమన్ అంటున్నాడు, గెట్ టు నో యువర్ గాడ్. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మళ్ళీ తెలుసుకో, రీకనెక్ట్ విత్ హిమ్. దేర్ స్టార్ట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ద మీనింగ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్స్ విత్ గాడ్ అండ్ గాడ్ అలోన్. జీవితంలో మీనింగ్ ఎలా వస్తుందంటే దేవుడితో ఆరంభం అవుతుంది, ఇంకెవరితో ఆరంభం కాదు. ఎందుకంటే ఓ వస్తువును సృష్టించిన వాడికే అది ఎందుకు సృష్టించాడో, అది ఏం పని చేయాలో, అది దేనికి పనికి రావాలో తెలుస్తుంది, ఇంకెవడికి తెలియదు. ఒక వస్తువు చెడిపోతే దాన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాడు కూడా బాగు చేయలేకపోతే వాడు ఒక మాట అంటాడు, సార్ కంపెనీకి పంపించాలి సార్ అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? కంపెనీలో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, సృష్టికర్త ఉంటాడు. చెడిపోయిన మన బ్రతుకుల్ని రిపేర్ చేయగలిగింది ఒక్కడే, సృష్టికర్త. ఒకవేళ ముసలితనంకి వచ్చేసిన తర్వాత నువ్వు రిపేర్ చేయాలనుకుంటే ఏమవుతుంది?
మీరు బైక్స్ వాడతారు, కార్స్ వాడతారు, సైకిల్స్ వాడతారు. చెడిపోయిన తర్వాత దాన్ని అలాగే తొక్కుతుంటే పక్కన ఇంకో పార్ట్ చెడిపోద్ది. దాన్ని అలాగే వాడుతుంటే ఇంకొక పార్ట్ చెడిపోద్ది. సార్ చాలా లేటుగా తీసుకొచ్చారు సార్, 5,000 అవుద్దంటాడు వాడు, 10,000 అవుద్దంటాడు. అమ్మో అంతా అంటాం, ఎందుకంటే లేటుగా తీసుకొచ్చావు నువ్వు. చాలామంది జీవితాలు ఈ రోజున బైక్స్ లాగే ఉన్నాయి. ముందుగానే బోర్కు వచ్చేసింది మీ లైఫ్. ముందుగానే బోర్కు వచ్చేసింది మీ లైఫ్. షెడ్కి వచ్చేసింది మీ లైఫ్. ఇంకా ఆలస్యం కాకముందే కమాన్, కమ్ టు ద మ్యానుఫ్యాక్చరర్, కమ్ బ్యాక్ టు గాడ్. సొలొమోన్ చెప్తున్నాడు ఈ రోజున. ఇంకెంతకాలం దేవుణ్ణి దూరంగా పెడతావు? ఎప్పుడైతే నువ్వు ఈ మరిచిపోయిన దేవుణ్ణి మళ్ళీ గుర్తు చేసుకుంటావో, ఏ సృష్టికర్తతో నీ సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటావో, రీకనెక్ట్ అవుతావో, దెన్ స్టార్ట్స్ మీనింగ్ ఇన్ లైఫ్. నువ్వెందుకు పుట్టావో నీకు అర్థమవుతుంది, నిన్నెందుకు తయారు చేశాడో నీకు అర్థమవుతుంది, నీలో ఏముందో నీకు అర్థమవుతుంది, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వేం సాధించాలో నీకు అర్థమవుతుంది, దాన్ని ఎలా సాధించాలో నీకు అర్థమవుతుంది. when you know your life giver, when you know the author of your life, నీ జీవితానికి మూలమైన వాడిని, కర్త అయిన వాడిని నువ్వు తెలుసుకున్నప్పుడు